ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎంపీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అది స్వీట్ వార్నింగ్ లాగా స్టార్ట్ అయ్యి అది కాస్త దారుణంగా వాళ్ళని తిట్టే స్టేజ్ వరకు వెళ్ళిందనమాట. ఫస్ట్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసి మీ నియోజకవర్గాలలో పనులు చేయకపోతే నేను స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా ఏమేమి మాట్లాడారు ఏంటి? ఖచ్చితంగా స్టిల్ ఇప్పటి వరకు మాత్రం బడ్జెట్ లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, పనులు చేయడానికి కానీ హామీలు నెరవేర్చడానికి కానీ మాకు స్కోప్ లేదని చాలా మంది కూడా అన్నారు. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ సంప్రదింపులు కూడా అయ్యాయి, కేటాయింపులు జరిగాయి. మరి ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ నియోజకవర్గాల్లో ఏ హామీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం పనులు పెండింగ్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాం. కాబట్టి ఇక మీదట ఎవరు కూడా మాకు నిధులు రాలేవు, మాకు కేటాయింపులు లేవు, మాకు డబ్బులు లేవు, మేము పనులు చేయించాం, ఇలాంటి సాకులు ఎవ్వరు కూడా చెప్పొద్దు. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయా లేదా అని ఎవరు కూడా ఆలోచించరు. ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా, ప్రజల హామీలు పట్టించుకుంటున్నారా లేదా, రాష్ట్రం అభివృద్ధిని పట్టించుకుంటున్నారా లేదా, దీని గురించే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రజలు కూడా దీని గురించి ఆలోచిస్తారు. అంటే కొంతమంది మనకు సపోర్ట్ చేసే వాళ్ళు మన గురించి ఆలోచిస్తుండొచ్చు తప్ప ఆల్మోస్ట్ 90% పీపుల్ అందరూ కూడా హామీల గురించి, రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. కాబట్టి సో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి, బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఎవరి శాఖకు సంబంధించి వాళ్ళ శాఖకు ఖచ్చితంగా న్యాయం చేశామని అనుకుంటున్నాం. అందరూ కూడా ఆమోదం తెలిపారు. మరి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్క ఎంపీ కావచ్చు, మీరు మాత్రం సమన్వయంతో పనిచేయాలి. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య సమన్వయం ఉండదు, మాకు పడదని అనుకుంటారు. అట్లా కూడా ఉండొద్దు. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేకు ఎంపీకి మధ్యలో సమన్వయం ఖచ్చితంగా ఉండాలి. మీరు సమన్వయంగా ఉండి మీరు అండర్స్టాండింగ్తో పనిచేస్తేనే ఏదైనా కూడా సజావుగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా మేము ఒక 5 మందికి మేము ఒక గ్రూపు, మేము ఒక 10 మంది ఒక గ్రూప్ అని ఈ విధంగా గ్రూపులు కూడా ఎవరు కట్టొద్దు. గ్రూపులు కట్టే రాజకీయాలు మనకొద్దు. ప్రతి ఒక్కరం కూడా ఉన్న వాళ్ళందరం కూడా ఒకటే గ్రూపుగా మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట మీద, ఒకటే స్టాండ్ మీద ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నారు, నాలుగు రకాలుగా మాట్లాడితే మనము ఒక్క పని కాదు కదా, ఏది కూడా చేయలేం. 4 పనులలో ఒక్క పని కూడా మనం సజావుగా చేయలేం. అదే నలుగురం కలిసి ఒక్క మాట మీద ఉంటే ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ మాట్లాడుకొని సమన్వయంతో ఒక అండర్స్టాండింగ్ తోని ముందుకు వెళ్దాం. మన రాష్ట్రాన్ని మనం సమన్వయంగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసేలా చేసుకుందాం అనే విధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి, వైసీపీ పార్టీ ఉన్న వాళ్ళ నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అదే ఒక అవకాశంగా పెట్టుకొని ఎప్పుడు పాయింట్ దొరుకుతుంది, ఎప్పుడు వాళ్ళ మీద బురద చల్దామని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్లకు అలాంటి అవకాశం కూడా ఇవ్వద్దు. ప్రతి ఒక్కదాన్ని మనం సజావుగా ముందుకు తీసుకెళ్ళని ఆయన మాత్రం ఒక హితువుని మాత్రం జారీ చేశారనుకోవచ్చు.